विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। आञ्जनेय महाबाहो हरिराज हरिप्रिया त्वं मां निरीक्ष्य शीघ्रं मे సత్కార్యం సఫలం కురు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:09 సూర్యాస్తమయం 6:03. తిథి విదియ రాత్రి 1 వరకు. నక్షత్రం రేవతి మధ్యాహ్నం 3:01 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:19 వరకు, మరల రాత్రి 10:53 నుంచి 11:42 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:55 నుంచి 2:19 వరకు, మరల తెల్లవారుజామున 5:59 నుంచి ప్రారంభమవుతుంది. మంగళవారం కాబట్టి రాహుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టక వర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. ఈరోజు విశేషం అశూన్యశయన వ్రతం. కొత్త మంచం పైన లక్ష్మీనారాయణుల విగ్రహాల నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజ చేసి, రాత్రివేళ ఎవరి యందు దైవభావన నిలబడుతుందో అటువంటి దంపతులను పిలిచి పూజించి వాళ్ళని లక్ష్మీనారాయణులుగా పూజించి ఈ మంచంతో సహా ఆ లక్ష్మీనారాయణ ప్రతిమలను వారికి దానం చేయాలి. అలా చేయడం ద్వారా భార్యాభర్తల మధ్య కలహాలు తొలగి, ప్రేమ పెరిగి, ఆరోగ్యం పెరిగి, మధ్యలో వచ్చేటువంటి గండదోషాలన్నీ తొలగిపోయి పూర్ణాయుర్దాయంతో వాళ్ళిరువురు జీవితాంతం కలిసి ప్రేమగా ఉండగలుగుతారు. నేటి ఆణిముత్యాలు. నిష్కామ సేవే మహాత్ముల జీవిత రహస్యం. ఐహికమైన ఆశలకి అతీతంగా ఆలోచన చిగురించగలిగితే జీవన్ముక్తికి మార్గం సుగమం అవుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య తిథి వరకు కూడాను మహాలయ పక్షాలుగా నిర్ణయించడం జరిగింది. ఈ మహాలయ పక్షాలలో పితృదేవతలను ఆరాధన చేయటం అనేటువంటిది చాలా విశిష్టవంతమైనటువంటి ప్రక్రియ. గోమాత సేవ చేయటం చాలా గొప్ప విశేషంగా కూడాను చెప్పాలి. అంతేకాకుండా సంతానం సుభిక్షంగా ఉండటానికి కంద, బత్సలి మొదలైనటువంటి మొక్కల దగ్గర గౌరీదేవిని ఆరాధన చేసేటువంటి విశిష్టవంతమైనటువంటి ప్రక్రియ కూడా ఉంది. ఇవన్నీ సంప్రదాయబద్ధంగా జరుపుకునేటువంటి ప్రక్రియలు. ఏది ఏమైనప్పటికీ కూడాను నిత్య గోసేవ వలన జరిగేటువంటి విశిష్ట లాభం
అనిర్వచనీయ తత్వాన్ని ప్రసాదిస్తుంది మానవాళికి అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ఈ యొక్క గొప్ప విశిష్టవంతమైనటువంటి కంటికి కనిపించినటువంటి పితృదేవతల యొక్క ఆశీస్సుల యొక్క ప్రభావం వంశాన్ని ఉద్ధరించడానికి సహకరిస్తుంది. అందుకనే పితృదేవతల ఆరాధన అనేటువంటిది భారతీయ సంస్కృతిలో చాలా విశిష్టంగా చెప్పారు. మా పెద్దల ఆశీస్సులండి, మేమంతా నిమిత్త మాత్రం అంటాం వెనకాల దాగిన పరమార్థమే ఇది. ఆ వంశాన్ని ఉద్ధరింపజేయటానికి ఆ పితృదేవతల యొక్క ఆశీస్సులు ఉన్నప్పుడే ఈ వంశోద్భవుడు ఉన్నతమైనటువంటి సంస్కార మార్గాన్ని ఆచరించటానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కడో దేవలోకంలో స్వర్గలోకంలోనూ ఉన్నటువంటి పితృదేవతలు చక్కగా వారిని తలుచుకున్నందుకు ఆశీస్సుల్ని అందజేస్తున్నారు అంటే ఈ యొక్క ప్రభావం భారతీయ సంస్కృతిలో ఎంత విశిష్ట స్థానాన్ని పొందిందో అర్థం చేసుకోవాలి. అందుకనే మహాలయ పక్షాలు అనేటువంటివి. ఈ మహాలయ పక్షాల వెనకాల దాగిన పరమార్థం పితృదేవతల యొక్క ఆరాధనే. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. కడలి పుట్టెడి తరగల కరణి పుట్టి ఎగసి పడద్రోయు దుశ్చింతలెల్లబాపి మదికి నిశ్చింతనొన గూర్పు సదయ హృదయ కాణిపాక వినాయక జ్ఞానమూర్తి. ఓ కాణిపాక వినాయక స్వామి, కడలి పుట్టెడి తరగల కరణి పుట్టి ఎగసి పడద్రోయు దుశ్చింతలెల్లబాపి. నాలో ఉండేటువంటి ఈ చెడు ఆలోచనలన్నీ ఎలా ఉన్నాయంటే, ఎలా పుడుతున్నాయంటే, అవి సముద్రం నుండి నిరంతరం అలలు ఎలా అయితే పుడుతూ ఉంటాయో అలా నా నుండి నిరంతరం కూడా ఈ చెడు ఆలోచనలు వస్తున్నాయి. కడలి పుట్టెడి తరగల కరణి పుట్టి ఎగసి పడద్రోయు దుశ్చింతలెల్లబాపి. ఈ చక్కని ఉపమానం. ఈ సముద్ర జలంలో ప్రశాంతంగా సముద్రం ఉన్నప్పుడు ఎవరైనా స్నానం చేసి వచ్చినట్లయితే వారికి ఏమీ ఇబ్బంది ఉండదు. కానీ అలలు ఉధృతంగా ఎగసి పడుతున్నప్పుడు ఆ అలలు తోసేస్తాయి. స్నానం చేసేటువంటి వారిని ఒడ్డుకి నెట్టేసేస్తూ ఉంటాయి. అలా నెట్టివేస్తూ ఒక్కొక్కసారి లోపలికి కూడా లాగివేస్తూ ఉంటాయి. ఈ చెడు ఆలోచనలు సముద్రంలో పెద్ద పెద్ద కెరటాలు పుట్టినట్టుగా పుట్టి మనిషిని తాను ఉన్నటువంటి స్థానం నుండి బయటకు నెట్టివేస్తాయి. ఈ చెడులోకి లోపలికి లాగివేసుకుంటాయి. అలా ఈ సముద్ర కెరటాల్లాగా చెడు తలపులు నాకు కలుగుతున్నాయి ఓ స్వామి. అలా కలిగేటువంటి ఈ ఆలోచనలన్నింటినీ కూడా దుశ్చింతలెల్లబాపి, వీటన్నిటినీ తొలగించి కడలి పుట్టెడి తరగల కరణి పుట్టి ఎగసి పడద్రోయు దుశ్చింతలెల్లబాపి మదికి నిశ్చింతనొనగూర్చు సదయ హృదయ. ఈ కెరటాలన్నీ కూడా లేనటువంటి స్థితి ఉంటే అది ప్రశాంత స్థితి సముద్రానికి. కెరటాలు లేకుండా ఉండేటట్లుగా నా మనస్సుకి అందులో చెడు ఆలోచనలు అనేటువంటి అలలు ఎగసిపడకుండా ప్రశాంత స్థితిని కలిగించు నాకు ఓ కాణిపాక విఘ్నేశ్వర. దుస్తరంబైన సంసార దుఃఖ జలధి ఇన్ని నాళ్ళీదజేసితివి ఇంకనైనా చేర్చుమో దేవ నీ భక్తి సింధువునను. ఇన్నాళ్ళు కూడా చాలా దుఃఖ సముద్రంలో నన్ను నిరంతరం ఈదేలా చేశావయ్యా. ఈ దుఃఖసాగరంలో ఈది విసిగిపోయాను, అలసిపోయాను. ఇప్పుడు సముద్రంలో ఈదటం అనేటువంటిది మాత్రం బాగా నాకు అర్థమైంది. కనుక నన్ను భక్తి సింధువునను, నీ భక్తి అనేటువంటి సాగరంలో నేను వలలాడేటట్లుగా చెయ్యి స్వామి.
దుఃఖసాగరము నుండి ఆనందప్రదమైన భక్తి సాగరమునకు నన్ను చేర్చు, నన్ను భక్తి సాగరునిగా మలచు అంటూ ఆ వినాయకుణ్ణి వేడుకుంటూ చక్కని పద్యరచనతో మంచి శతకాన్ని మనకు అందించిన శ్రీ సూర్యదేవర రవికుమార్ గారి కాణిపాక వినాయక శతకంలోని మరికొన్ని పద్యాలను గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ వినాయకాయ నమః. श्रीरामदूता जय हनुमान, श्रीमान धीमान जय बलवान, श्रीमान धीमान जय बलवान, पूजलु చేతుము श्री हनुमान. रामाय रामभद्राय रामचन्द्राय वेधसे, रघुनाथाय नाथाय सीतायाः पतये नमः. दूरीकृतसीतार्तिः प्रकटीकृतरामवैभवस्फूर्तिः, दारितदशमुखकीर्तिः पुरतो मम भातु हनुमतो मूर्तिः. शिवाय गुरवे नमः. श्रीमात्रे नमः. श्री विष्णुरूपाय नमः शिवाय. श्रीराम जय जय राम. आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान् प्रचोदयात्. ఆంజనేయ స్వామి వారి యొక్క భుజంపై రామచంద్రమూర్తి అధిరోహించి రావణుని ఎదుర్కొని ఆ రావణ్ణి విరధుణ్ణి చేశాడు, నిరాయుధుణ్ణి చేశాడు. రావణుడు సిగ్గుపడి రాముడు దయతో విడిచిపెడితే అప్పుడు లంకలోకి ప్రవేశించాడు. ఇప్పటి వరకు చెప్పుకున్నాం. ఈ సమయంలో రామచంద్రమూర్తి హనుమంతుని యొక్క భుజంపై ఉన్నాడు అనే ఘట్టం ఉన్నది. ఇది ధ్యానయోగ్యమైన మూర్తి. దీని గురించి ఒక్కసారి సంభావన చేసినట్లయితే, కనకక్ష్మాధరమందు నీల నవమేఘంబోయనన్ ఠీవిగా హనుమద్వీర భుజమ్ముపై వెలిగి ఘోరాకార దైతేయులందును మంగాజను నీదు మూర్తి మనమందున్ జయమై జూచితిన్. ఘన సద్భక్తియే నిన్ను నెత్తు కళకాగా రామచంద్ర ప్రభు. ఘన సద్భక్తియే నిన్ను నెత్తు కళకాగా రామచంద్ర ప్రభు. కనకక్ష్మాధరమందు నీలనవమేఘంబోజనం ఠీవిగా. ఒక బంగారు పర్వతం యొక్క శిఖరంపై నల్లని మబ్బుగాని వాలితే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు రామచంద్రమూర్తి. ఎందుకంటే ఆంజనేయ స్వామి బంగారు కొండలా ఉన్నాడు. కాంచనాద్రి కమనీయ విగ్రహం కదా. ఆయన బంగారు కొండలా ఉంటే రామచంద్రమూర్తి నీలమేఘశ్యాముడు, నీలమేఘం వంటి కాంతితో ఉన్నటువంటి వాడు. కనుక బంగారు కొండ వంటి హనుమంతుని యొక్క భుజంపై రామచంద్రమూర్తి ఎలా ఉన్నాడంటే బంగారు పర్వతంపై నీలమేఘం వలె ఉన్నట్టు. అలా ఉన్నటువంటి రాముడు అక్కడ నుంచి ప్రయోగిస్తున్నాడు దివ్యాస్త్రముల్ని, బాణముల్ని. వాటితో అసుర వీరులందరూ కూడా దెబ్బతింటున్నారు. అలాంటి రామచంద్రమూర్తిని ధ్యానించిన ఎలా ఉన్నదంటే, భక్తి ఎత్తుకున్న దైవం భగవంతుడు. ఘన సద్భక్తియే నిన్ను నెత్తు కళగాగా. భగవంతుని ఎత్తుకునే కళ ఏది అంటే భక్తియే ఆ కళ. ఆ కళని హనుమంతుడు చూపిస్తున్నాడు ఇక్కడ. అటువంటి భక్తి శక్తి చేత నడపబడుతున్నటువంటి భగవంతునికి నమస్కారం చేసుకుంటూ తర్వాత విషయంలో ప్రవేశిస్తున్నాం. ఆ తర్వాత జరిగిన యుద్ధముల్లో ఎప్పుడైతే రావణుడు దెబ్బతిని వెళ్ళాడో ఆయన అప్పుడు కుంభకర్ణుని నిద్రలేపి పంపాడు. ఆ కుంభకర్ణుడు వచ్చిన తర్వాత భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధ సమయంలో ఈ సుగ్రీవుడి యొక్క ఔద్ధత్యాన్ని, సుగ్రీవుడు, నీలుడు మొదలైన వాళ్ళు చూపించిన పరాక్రమం అంతా ఇంతా కాదు. యుద్ధకాండ చదివితే తెలుస్తుంది వారి యొక్క వీరత్వం. పైగా వాళ్ళు కుంభకర్ణుడిని, రావణాసుని కూడా అల్లల్లాడించారు ఒక్కొక్కడు. ఆ నీలుడు, నలుడు మొదలైన వాళ్ళందరూ కూడా. అలాంటి ఆ సుగ్రీవుడిని చూడగానే ఒక్కసారి కోపం వస్తుంది అతడికి, కుంభకర్ణుడికి. ఎలాగైనా ఇతన్ని మట్టు పెట్టాలి అనుకుంటాడు. అప్పుడు దూరం నుంచి చూస్తూనే శూలాన్ని ప్రయోగిస్తాడు ఆయన మీద. అతడి దగ్గర ఉన్నటువంటిది కాలాయస కర్కశ త్రిశూలము. తపస్సుతో సంపాదించాడు కుంభకర్ణుడు ఆ త్రిశూలాన్ని. నల్లని ఇనుముతో చేసినటువంటి ఆ భయంకరమైన త్రిశూలం అది. దాన్ని పట్టుకుని విసిరెట్ట కుంభకర్ణుడు. అసలే భయంకరమైన ఆకారం అతడిది. రాక్షసులు ఎవరికీ లేదు అలాంటి ఆకారం. దేవతలు కూడా భయపడతారు. ఆ ఆకారంతోనే అందరినీ చంపగలదు. అటువంటి మహాప్రతాపశాలి, ఒక భయంకరమైనటువంటి దేహం కలిగినటువంటి వాడు. ఎప్పుడైతే ఆ త్రిశూలాన్ని ప్రయోగించాడో అది గురిగా వస్తోంది సుగ్రీవుని వద్దకి. మహావేగంగా వస్తుంది. ఎలా సుగ్రీవుడు తప్పించుకుంటాడు ఎవరికీ తెలియలేదు. కానీ ఆశ్చర్యం ఏమిటి అంటే ఆ వస్తున్న త్రిశూలం మధ్యలోనే ఆగిపోయిందిట. ఎలాగో అంటే దాన్ని గమనించాడు ఆంజనేయుడు. ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరి ఆ త్రిశూలాన్ని పట్టుకున్నాడు. ఆ పట్టుకుని తన యొక్క ఆ తొడకి గట్టిగా పెట్టి విరిచి విసిరివేశాడు ఆ త్రిశూలాన్ని.
అంత భయంకరమైనటువంటి త్రిశూలం కూడా హనుమంతుడు అవలీలగా పట్టుకోవడమే కాకుండా తన తొడకి ఒక వెదురు కర్రను కొట్టి విరిచినట్లుగా విరిచి సముద్రం వైపు విసిరిశాడు. అది పడిన చప్పుడు కూడా వినబడనంతగా అది వెళ్ళింది. అంత దూరం విసిరివేశాడు ఆయన. అది చూసి కుంభకర్ణుడు ఆశ్చర్యపోయాడు. ఈ విధంగా ప్రభు అయినటువంటి సుగ్రీవుణ్ణి కాపాడాడు. ఆ తర్వాత అంశమంతా కూడా ఆ కుంభకర్ణుడు విజృంభించడం, రామచంద్రమూర్తి కుంభకర్ణుని సంహరించడం జరిగినది. కుంభకర్ణవధ చాలా ప్రధానం. ఆ తర్వాత యుద్ధంలో భయంకరమైనటువంటి ఎందరో అసురవీరులను హనుమంతుడు సంహరించాడు. ముఖ్యంగా ఇంద్రజిత్తు వచ్చిన తర్వాత ఆ ఇంద్రజిత్తు ఇంకా మామూలు అస్త్రములతో శస్త్రములతో వీళ్ళని లొంగదీయలేమని తెలుసుకుని ఒక భయంకరమైన అభిచార హోమాన్ని చేయడం కోసం నికుంభిల యాగానికి సిద్ధపడ్డాడు. ఆ యాగం మధ్యలోనే ఆపివేసి అతన్ని ఓడించడానికి లక్ష్మణస్వామి ప్రయత్నించడం. అప్పుడు ఇంద్రజిత్తుకి లక్ష్మణునికి భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో లక్ష్మణస్వామి చేతిలో ఇంద్రజిత్తు మరణించాడు. ఇలా ప్రధానమైనటువంటి వారు ఎప్పుడు మరణించారో అప్పుడు రావణుడికి చాలా దుఃఖం కలిగింది. అయిన వాళ్ళందరూ అయిపోయారు, ఇంకా తాను ఒక్కడే మిగిలాడు. ఇది ఎలా ఉన్నదంటే ఒక మహాసముద్ర మధ్యంలో ఒక ఒంటి స్తంభాన్ని ఆధారం చేసుకుని పెద్ద మేడ కడితే ఆ మేడ అంతా కూలిపోయి ఆ స్తంభం మిగిలితే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు రావణాసురుడు అంటారు విశ్వనాథ వారికి. పైగా పంపవలసిన వాళ్ళందరినీ పంపించాడు, ఇంకా తాను మిగిలేడు. ఇక్కడ వెళ్ళవలసిన చోటుకు వెళ్ళాలి గనక తాను ఇప్పుడు సిద్ధమై వచ్చాడు యుద్ధానికి వచ్చినప్పుడు ఆ రామచంద్రమూర్తిని చూస్తూనే చాలా కోపం కలిగింది అతనికి. ఎందుకంటే తన వారందరినీ సంహరించాడు గనక మహాక్రోధంతో రామచంద్రమూర్తి మీదకి ఎప్పుడైతే యుద్ధాన్ని విజృంభించబోయాడో అడ్డుకున్నాట లక్ష్మణస్వామి. ఎప్పుడైనా సరే ముందు వస్తారు దైవం తరపున భక్తులే. అలా లక్ష్మణస్వామి రాగానే ఆ లక్ష్మణుని ఎలాగైనా దెబ్బతీస్తాను, ఇదివరకు ఎత్తలేకపోయాడనే విషయం తెలుసుకుని అది కూడా అవమానంగా భావించి ఎలాగైనా దెబ్బతీయాలని తన తపశ్శక్తితో సంపాదించినటువంటి అద్భుతమైన శక్తి అనే ఆయుధాన్ని లక్ష్మణుడిపై ప్రయోగించాడు రావణాసురుడు. ఇచ్చేవ ముక్త్వా తాం శక్తిం అష్టఘంటాం మహాస్వనాం మయేన మాయాభీత మమోఘాం శత్రుఘాతిని. 8 గంటలు కట్టబడినటువంటి ఒక పెద్ద ఆయుధం అది. మయుడు తన మాయాశక్తితో నిర్మించినటువంటి ఒక తేజోమయమైనటువంటి అగ్నిమయమైనటువంటి ఆయుధం అది. అది ఎప్పుడూ వ్యర్థం కాలేదు. అది శత్రువుల్ని సంహరించగలదు. దానిని బిగ్గరగా అరచి ప్రయోగించట. రావణ పరమక్రుద్ధ చిక్షేపచ ననాదచ. భయంకరమైన అరుపు అరిచి దాన్ని ప్రయోగించాడు రావణాసురుడు. అది తిన్నగా వచ్చి వక్షస్థలానికి తగిలింది లక్ష్మణస్వామికి. లక్ష్మణుడు ఆ యుద్ధభూమిలో కూలిపోయాడు. ప్రాణావశేషుడై ఉన్నాడండి. కేవల ప్రాణములు మాత్రమే మిగులున్నాయి, కొన ప్రాణములు అలా పడిపోయాడు కింద. అప్పుడు రామచంద్రమూర్తికి మహోగ్రమైనటువంటి ఆగ్రహం కలిగింది. తాను విజృంభించి కోదండాన్ని తీసుకుని ముందుకు వచ్చాడు. అప్పుడు రాముడు చేసినటువంటి యుద్ధంలో భయపడిపోయాడు రావణాసురుడు. భయపడిపోయి పారిపోయాడు యుద్ధభూమి నుంచి. మనం రామాయణం చూస్తే తెలుస్తున్నది ఏంటంటే అన్ని చోట్ల రావణుడు దెబ్బతిన్నాడు రాముని చేతి మొదటి నుంచి కూడా. ఆ పారిపోయిన వాడు తిరిగి కోలుకు రావడమే. ఇలా మొత్తం 3 సార్లు దెబ్బతిన్నాడు. మొదటిసారి మనం చెప్పుకునేది, రెండవసారి. 3వ మారు మూర్ఛపోయాడు. ఆ మూర్ఛపోయినప్పుడు రథాన్ని వెనక్కి తీసుకువెళ్ళాడు. తర్వాత తేరుకుని వచ్చాడు. ఆ తేరుకు వచ్చాక మరి మిగలలేదు. ఇది రావణ వధలో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశం. అంతేగాని ఆయన కడుపులో ఏదో అమృత భాండం ఉంది, కొట్టమని చెప్పాడు విభీషణుడు, ఇలాంటివన్నీ కూడా కల్పిత కథలు. ప్రామాణికమైన రామాయణంలో లేదు. రామచంద్రమూర్తి తన ప్రతాపంతోనే కొట్టాడు కానీ అవతల వాడి మాట సాయంతో కాదు. ఇది కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యాంశం. సరే, ఇంకా రావణ వధ జరగలేదు. రావణుడు కొట్టినటువంటి దెబ్బకి లక్ష్మణుడు మూర్ఛపోయాడు. దానితో రామచంద్రమూర్తి మరింత విజృంభించి తన ఆగ్రహాన్ని ప్రదర్శించగానే ఆ రాముని యొక్క పరాక్రమం ముందు నిలబడలేక రావణాసురుడు భయంతో పారిపోయాడు. అప్పుడు రామచంద్రమూర్తి తిరిగి వెనక్కి వచ్చి పడిపోయినటువంటి లక్ష్మణస్వామిని చూసి చాలా దుఃఖించాడు. ఆ సమయంలో వానరుల తరపున వచ్చినటువంటి మహాత్ముల్లో సుషేనుడు అనేటువంటి వైద్యుడు ఉన్నాడు ఇక్కడ. ఎప్పుడైనా సరే యుద్ధానికి వెళ్ళినప్పుడు అనేక రకాలైనటువంటి విద్యా నైపుణ్యం కలిగిన వారు ఉంటారు. ఒకవైపు ఇంజనీరింగ్ స్కిల్ ఉన్నవాళ్ళు, ఇంకోవైపు డాక్టర్స్, వీళ్ళందరూ ఉంటారు యుద్ధంలో వైద్యుల అవసరం ఉన్నది. అలాగే అవసరమైన నిర్మాణాలు చేయడం కోసం ఇంజనీరింగ్ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఉండాలి. అలాంటి వాటిలో నీలుడు, నలుడు ఇత్యాదులు ఉన్నారు. ఇక సుషేనుడు ఆయన వైద్య శాస్త్రంలో ఉద్దండు. ఆయన వచ్చి చూసి ఏం భయపడకయ్యా, ముఖంలో ఇంకా తేజస్సుంది, ఇక్కడ ప్రాణములు మిగిలి ఉన్నాయి. అయితే ఇతను బ్రతకాలంటే మాత్రం మళ్ళీ హనుమంతుడి సాయం కావాలి. హనుమంతుడిని చూసేట సుషేనుడు. ఆయన చెప్పిన ప్రకారంగా హనుమంతుడు మళ్ళీ బయలుదేరి వెళ్ళాడు. మళ్ళీ ఓషధి పర్వతాన్ని తీసుకొచ్చాడు. మొత్తం 2 మారులు ఓషధి పర్వతాన్ని తీసుకువచ్చి మళ్ళీ తీసుకువెళ్ళి పెట్టాడట మహానుభావుడు. అలాగే మళ్ళీ సంజీవరాయి స్వరూపం ఇక్కడ దర్శనమిస్తున్నది. తీసుకువచ్చి ఎప్పుడైతే దానిలో ఉన్న ఓషధుల్ని తన చేత్తో కదిపి వాటి నుంచి తన రసాన్ని వాసన చూపించారో లక్ష్మణస్వామి లేచి కూర్చున్నాడు. చికిత్స పూర్తయినది. దానితో పరమానంద భరితయ్యాడు రామచంద్రమూర్తి. ఇది హనుమంతుని ద్వారా రామునికి కలిగినటువంటి మరొక ఆనందం.
ఇదివరకు సీత జాడ చూపించి ఆనందాన్ని కలిగించాడు, ఇప్పుడు లక్ష్మణుని బ్రతికించి ఆనందాన్ని కలిగించాడు. అందుకే శ్రీరామ హృదయానందం భక్త కల్పమహీరుహం అభయం వరదం దౌర్భ్యాం కలయే మారుతాత్మజం అంటుంది శాస్త్రం. హనుమంతుడు వర్ణిస్తూ రామచంద్రమూర్తికి ఆనందం కలిగించినటువంటి వాడు ఆంజనేయ స్వామి వారు. అంతేకాదు రామునిలో ఉన్న ఆనందమే హనుమంతుడు. ఆ ఉభయులకి భేదం లేదనే విషయం మరొకటి తెలుస్తున్నది. జగదానంద కారకుడు రామచంద్రమూర్తి అయితే రామునికి ఆనంద కారకుడు ఆంజనేయ స్వామి వారు. అందుకే ఆనంద స్వరూపుడు, అభయ స్వరూపుడు. దీనికి కూడా ప్రత్యుపకారం చేయలేను అంటాడు రామచంద్రమూర్తి. అటువంటి మహోపకారం చేశాడు ఆంజనేయ స్వామి వారు. ఎప్పుడైతే లక్ష్మణుడు తిరిగి ఉజ్జీవితుడయ్యాడో మళ్ళీ రావణుడు రావడం, యుద్ధం పూర్తవడం, రావణ సంహారం జరిగింది. మొత్తం యుద్ధ కథ అంతా పూర్తయింది. ఇక్కడ ఇందులో లక్ష్మణస్వామి మూర్ఛ నుంచి తిరిగి తేరుకునేలా చేసినటువంటి ఆంజనేయ స్వామి వారిని ఉపాసకులందరూ కూడా ధ్యానిస్తారు. లాయ సజీవన లఖన జియాయే శ్రీ రఘుబీర హర్షిహురలాయే రఘుపతి కిన్హి బహుత బడాయి తుమ్ మమ ప్రియ భరత సమభాయి అని తులసీదాస్ హనుమాన్ చాలీసాలో ఈ దివ్యమైనటువంటి వైభవాన్ని స్మరించుకున్నారు. హనుమద్వైభవ స్మరణ అంటే ఒక్క సుందరకాండతో ఆగదు, మొత్తం రామాయణం పూర్తయ్యే వరకు ఉంటాడు. అసలు హనుమంతుడు మధ్యలో వచ్చిన చివరి వరకు ఉన్నాడు. అంతేకాదు రామకథ పూర్తయినా హనుమంతుడు పూర్తి కాడు, ఆయన ఎప్పుడూ ఉంటాడు, ఆయన ఎప్పుడూ ఉన్నాడు, చిరంజీవి. అందుకు ఆ దివ్యమైనటువంటి హనుమంతుని కథ అనంతమైనటువంటిది. ఆ విధంగా ప్రాణప్రదాత అయి రామునికి ఆనంద ప్రదానం చేసినటువంటి ఆంజనేయ స్వామి వారు యుద్ధంలో చూపించిన నైపుణ్యం అంతా ఇంత కాదు. అటు తర్వాత రావణ సంహారం జరిగినది. సమస్త లోక కళ్యాణం కోసం రామచంద్రమూర్తి చేసినటువంటి అద్భుతమైనటువంటి మహాకార్యం రావణ సంహారం. రామరావణ యుద్ధం ఎలా జరిగింది అంటే దాన్ని వర్ణించలేం. గగనం గగనాకారం సాగరం సాగరూపం రామరావణయోర్యుద్ధం రామరావణయోరిభ. ఆకాశం ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తాం, ఆకాశం ఆకాశంలాగే ఉంటుంది, సముద్రం సముద్రంలాగే ఉంటుంది, రామరావణ యుద్ధం రామరావణ యుద్ధంలాగే ఉంటుంది అన్నాడు వాల్మీకి. అలాంటి అసమానమైనటువంటి పోలిక చెప్పలేనటువంటి మహాద్భుతమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రావణ సంహారం పూర్తయింది. ఆ తర్వాత రామచంద్రమూర్తి సీతాదేవిని తిరిగి తీసుకువచ్చినప్పుడు అగ్నిప్రవేశ ఘట్టం, దాన్ని మనం గతంలో చెప్పుకున్న అంశంలో ఇక్కడ పరిశీలించినట్లయితే ఆ తల్లి సమస్త దేవతల సాక్షిగా తన యొక్క పవిత్రతను నిరూపించుకున్నది. రామచంద్రమూర్తి సీతమ్మతో సహా పుష్పక విమానం మీద అయోధ్యకు చేరుకున్నాడు. సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. జై గురుదత్త. ఆనాటికి అగ్నిదేవుడి పదవిలో ఉన్నటువంటి మహానుభావుడికి ఒకసారి దేవతల మీద కోపం వచ్చి, నాకు పదవి అక్కర్లేదు, పొమ్మని ఇల్లు విడిచి అడవులకు వెళ్లి తపస్సు చేస్తున్నాడు. నేను వదిలేస్తే ఈ పదవిని నిర్వహించే సామర్థ్యం గలవారు ప్రస్తుతం దేవలోకంలో ఎవరూ లేరు కనుక వాళ్లే నా దగ్గరికి వచ్చి బతిమాలుతారులే అనేది ఆయన లోపలి ఉద్దేశం. చాలా మందికి అదే ఉంటుంది. ఒక్క పర్యం ఆ సీటు దొరికిన తర్వాత జనమందరూ ఆ సీటుకు మర్యాద ఇవ్వాలి కదా, జనమంతా చుట్టూ గుమిగొడతారు. లోపల వచ్చేస్తుంది అహంకారం, నేను లేకపోతే వీళ్ళెవరు ఉండేవాళ్లే కాదు, ఈ ప్రపంచం ఉండేది కాదు అని. కొనాకు నేనేమైనా దిగిపోతే ఎవరున్నారు ఇక్కడ సరైన సామర్థ్యం, ఎవరూ లేరు సామర్థ్యులు అనేటువంటిది అహంకారం. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కదా. తీరా తపస్సులో కూర్చున్నాక ఆ అగ్నిదేవుడికి మనస్సులో కొంచెం భయం బయలుదేరింది. ఏదో రకంగా సర్దుబాటు చేసేసి నా పదవిని ఎవరన్నా కొట్టేస్తారేమో అని అదొకటి. పదవిని వదిలేసి వచ్చాడు ఊరికే. అందరూ భంగపోని చుట్టూ తిరగని మళ్ళీ చేయొద్దండి, రాజీనామా చేయొద్దండి, రాజీనామా చేయొద్దండి అని అంటే ఎంతో సంతోషం కదా చాలా మందికి. చూసారా నేనంటే ఏమనుకున్నారని. కానీ ఎవరూ దగ్గరికి రాలేదు. ఆయన దగ్గరికి రాకపోని మనసులో మాత్రం అనిపించింది, అయ్యో ఏమో రాకపోవచ్చేమో, అకస్మాత్ ఎవరో ఒకరు ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకొని నా పదవిని వాళ్ళు కొట్టేసేయచ్చేమో, అనవసరంగా నేనేం చేశాను అనుకొని అగ్నిదేవుడికి భయానికి తగ్గట్టే ఎంతకాలమైనా ఎవరూ వచ్చి బతిమాలలేదు. అనుకున్నాడు ఎవరో కొట్టేస్తారు అని, కానీ ఎవరు బతిమాలు కూడా బతిమాలలేదు.
ఇక దాంతో తట్టుకోలేక ఆయన ఏం జరిగిందో చూద్దామని తన రాజ్యానికి వచ్చాడు. ఏమో జరిగింటుంది, అవకతవకలు చూస్తామని వచ్చాడు. చూస్తే ఏముంది, కళ్ళు తిరిగిపోయాయి. అంగిరవ మహర్షి తన సింహాసనంలో కూర్చొని తనకంటే దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. చూశాడు. ఒక పక్క తన పదవీ బాధ్యతలను నిర్వహిస్తూనే మరో పక్క తన అఖండ తపస్సు కొనసాగించుకుంటున్నాడు అంగీరస్ మహానుభావుడు. సాక్షాత్తుగా బ్రహ్మదేవుడే ఆయన ఈ పదవిలో పెట్టాడని, ఈయన అధికారంలో అగ్ని లోక కార్యక్రమాలన్నీ లోకోత్తరంగా జరిగిపోతున్నాయని తెలిసింది. అగ్ని లేకపోయినా కూడా లోకోత్తరంగా జరిగిపోతున్నాయి. బ్రహ్మ యొక్క శక్తిలో, అంగీరస మహర్షి యొక్క శక్తితో ఇంకొక అగ్నిదేవుడు, తానే అగ్నిదేవుడుగా ఉన్నాడు కూడా. అప్పుడు పాత అగ్నిదేవుడు పూర్తిగా నీరు కారిపోయాడు. అసలు ఈ అగ్నిదేవుడికి వచ్చింది పదవి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బ్రహ్మశక్తి మూలాన కదా. దాన్నే మర్చిపోయేదే. పదవి వ్యామోహం వచ్చినప్పుడు ఎవరి నుంచి పైకి వచ్చామో వాళ్ళని మర్చిపోతారు. ప్రజల నుంచి వచ్చాం కదా మనం అందరూ అని ప్రజల్నే మర్చిపోయేటువంటి సందర్భాలు ఉన్నాయి ఎన్నో. ఎప్పుడు ప్రజల్ని మర్చిపోతారో ఇక వాళ్ళకి ఇంకేముంది, అహంకారం పిచ్చ వచ్చిన తర్వాత దిగిపోవాల్సిందే. ఒకరోజు ఏదో నా కోడికి అనుకున్నట్టుగా, నేను కూత కొయ్యకపోతే తెల్లవారదు అన్నట్టుగా అట్లే పడుకుందట. కానీ తెల్లవారైపోయింది. కోడి కూసే ముందే నేను కూస్తేనే కదా తెల్లవారుతుంది అనుకుంది, తెల్లవారిపోయింది. ఏంటి అట్లా? ఆ విధంగా మనం అనుకుంటే అవుతుందా? కాలం కదా, అది జరిగిపోతుంది కదా. అప్పుడు అగ్నిదేవుడు నీరు కారిపోయాడు. ఈ అంగిరోముని తేజస్సు చూస్తే తనకే తట్టుకోవడానికే వీలు లేకోకుండా ఉంది. అటువంటి తేజస్సు అంగిరో మహామునికి. సామర్థ్యం లోకోత్తరంగా ఉంది. కీర్తి గురించి చెప్పనక్కర్లేదు. ఇక తన పదవి పోయినట్టే అని అగ్నిదేవుడు దిగులు పడిపోయాడు. అయ్యో, నేనేం చేసుకున్నాను? అంగిరసుడిని చూడటాన్ని నా చేతనే కూడా కావటంలే. అంత శక్తివంతుడుగా ఉన్నాడే, ఎంత తపస్విగా ఉన్నాడే, ఇక ఇంకేముందండి, ఇక ఆయన ఉండిపోతాడు, ఇక నా పదవి లేదు అక్కడ అనుకున్నాడట. జయ గురుదత్త.